హలో అండ్ వెల్కమ్ టు ద క్రూషియల్ పాయింట్. ఏపీలో మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచేలాగా సీఎం జగన్ ఎన్నో చర్యలు చేపట్టారు. మహిళల్లో చిరునవ్వులు చిందేలాగా సీఎం జగన్ చేసిన కృషి ఏమిటో చూడబోతున్నాం. ఆయన పాలనలో అనేక సంస్కరణలు మనం మునుపెన్నడూ లేని విధంగా చూస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కోట్ల నిధులు మంజూరు చేశారు. మహిళలకు నేటి వరకు సీఎం జగన్ చేసిన సాయం ఏమిటి అంటే 2.67 లక్షల కోట్లు విలువ చేసే సాయం. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా 1.81 లక్షల కోట్లు, అలాగే నాన్ డీబీటీ ద్వారా 85,313 కోట్లు మంజూరు చేశారు. మొత్తం సాయం 2.67 లక్షల కోట్లు అన్నమాట. జగనన్న అమ్మ ఒడి ఎవరెవరికి వర్తిస్తుందంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద ఏడాదికి 15,000 రూపాయలు ప్రజలకు అందుతున్నాయి, మహిళలకు అందుతున్నాయి. ఆర్థిక సాయం ఇలా ఇస్తూ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ అమ్మ ఒడి పథకం వర్తింపచేసేలాగా ప్రస్తుతం కొనసాగుతోంది. లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారంటే 44,48,865 మంది లబ్ధిదారులు, అలాగే 26,067 కోట్లు ఈ పథకం ద్వారా ప్రజలకు అందాయి. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం మరొకటి ఉంది. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 45 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు గల కాపు సామాజిక వర్గ మహిళలకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారన్నమాట. లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఈ పథకం కింద అంటే 3,57,844 మంది లబ్ధిదారులు ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళందరికీ గాను 2,000కి పైగా కోట్లు మంజూరయ్యాయి. వైఎస్ఆర్ చేయూత పథకం 45 నుంచి 60 సంవత్సరాలు మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఆర్థిక సాయం కోసం తలపెట్టిన పథకం ఇది. వాళ్ళ సాధికారత కోసం సంవత్సరానికి దాదాపు 18,750 కోట్లు మంజూరవుతున్నాయి. లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారంటే 26,39,703 లబ్ధిదారులు ఉన్నారు. అండ్ వీళ్ళకి 14,129 కోట్లు ఈ పథకం కింద మంజూరయ్యాయి. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం చాలా కీలకమైన పథకం. మహిళలు ఏదైనా పరిశ్రమ లేదా వ్యాపారం చేయాలనుకుంటే ఈ పథకం కింద వారు నమోదు చేసుకోవచ్చు. ఇందులో లబ్ధిదారులు 1,05,13,365 మంది లబ్ధిదారులు ఉన్నారు. అండ్ దీనికి అంటే ఈ పథకం కింద అందే లబ్ధి ఎంత అంటే సుమారు 5,000 కోట్లు, 4,969 కోట్లు ఈ పథకం కింద మంజూరయ్యాయి. అలాగే వైఎస్ఆర్ నేతన్న నేస్తం చేనేత మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే పథకం ఇది. దీనిలో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారంటే 33,689 మంది లబ్ధిదారులు ఉన్నారు. అండ్ ఇందులో అందే లబ్ధి విలువ ఎంత అంటే 226 కోట్లు. అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకం లబ్ధిదారులు 78,94,169 మంది లబ్ధిదారులు. ఇందులో అందుతున్న లబ్ధి ఎంత అంటే 25,000 కోట్లు అనమాట, అంటే 25,571 కోట్లు. ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుక దీని లబ్ధిదారులు 43,78,930 మంది లబ్ధిదారులు. అందుతున్న లబ్ధి 55,922 కోట్లు. అండ్ వైఎస్ఆర్ రైతు భరోసా దీనిలో లబ్ధిదారులు 22,48,220 మంది లబ్ధిదారులు ఉన్నారు. అండ్ అందుతున్న లబ్ధి ఎంత అంటే 13,986 కోట్లు లబ్ధి చేకూరుతోంది ఈ పథకం ద్వారా. ఇంకా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అందరికీ తెలిసిన విషయమే. ఈ పంటల బీమా పథకం కింద లబ్ధిదారులు ఎవరున్నారంటే సుమారు 8,21,348 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరికీ గాను చేకూరుతున్న లబ్ధి మేలు ఎంత అంటే 1,170 కోట్లు అనమాట. దీంతో పాటు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు అనే మరొక పథకం కింద లబ్ధిదారులు సుమారు 7,38,000 మంది ఉన్నారు. ఇక్కడ ఈ పథకం కింద చేకూరుతున్న లబ్ధి ఎంత అంటే 183 కోట్లు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద లబ్ధిదారులు 5,71,210 మంది ఉన్నారు. అండ్ ఇందులో చేకూరుతున్న లబ్ధి 494 కోట్లు. ఇక చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయి. ఉదాహరణకి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఇందులో లబ్ధిదారులు 4,868, ఇందులో చేకూరుతున్న లబ్ధి 11 కోట్లు. ఇక జగనన్న వసతి దీవెన
చాలా అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించిన ఒక గొప్ప పథకం అని విశ్లేషకులు అంటున్నారు. లబ్ధిదారులు ఇందులో 25,17,245 మంది ఉన్నారు. అండ్ ఇందులో చేకూరుతున్న లబ్ధి 4,276 కోట్లు. ఇక జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులు 26,98,728 మంది లబ్ధిదారులు ఉన్నారనమాట ఇందులో. అండ్ ఇందులో చేకూరుతున్న లబ్ధి 11,901 కోట్లు అనమాట. వైఎస్ఆర్ వాహనమిత్ర ఇందులో కూడా లబ్ధిదారులు 30,000కు పైగా ఉన్నారు, లబ్ధి 88 కోట్లు. వైఎస్ఆర్ లాన్ నేస్తం లబ్ధిదారులు 2,081 అండ్ లబ్ధి 15 కోట్లు. అలాగే ఎంఎస్ఎంఈలకి కూడా లబ్ధిదారులు 14,174 మందికి 1,273 కోట్ల రూపాయల లబ్ధి కలిగిస్తున్నారన్నమాట. అలాగే అర్చకులు, ఇమాంలు, మౌజంలు, పాస్టర్లు వీళ్ళందరికీ, ఈ లబ్ధిదారులందరికీ కూడా దాదాపు 2 కోట్లకు పైగా లబ్ధి అందుతోంది. 3,865 మంది లబ్ధిదారులు ఉన్నారు. జగనన్న చేదోడు రజకులు, టైలర్లు, నాయి బ్రాహ్మణులు వీళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. లబ్ధిదారులు 1,84,665 మంది, లబ్ధి 405 కోట్లు సుమారు. వైఎస్ఆర్ బీమా కింద లబ్ధిదారులు 68,172, లబ్ధి 1,027 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా లబ్ధిదారులు 6,25,000 మంది పైగా, దాదాపు 6,26,000 మంది అనమాట. లబ్ధి 389 కోట్లు ఈ స్కీమ్ కింద అందుతోంది. అండ్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లబ్ధిదారులేమో 4,39,068 మంది, లబ్ధేమో 1,257 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు 10,41,191 మంది, లబ్ధి 3,361 కోట్లు. నవరత్నాలు పేదలందరికీ అందేలాగా ఎంతో కృషి చేసి నేరుగా వారికి అందేలాగా ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ మొత్తానికి లబ్ధిదారులు 21,31,564 మంది. అండ్ వాళ్ళకి అందుతున్న లబ్ధి ఎంతో తెలుసా? 12,296 కోట్లు అనమాట. ఇక కళ్యాణమస్తు, షాదీ తోఫా ఇలాంటి స్కీమ్స్కి లబ్ధిదారులు 46,000 మందికి పైగా ఉన్నారు. అండ్ లబ్ధి 349 కోట్లు. జగనన్న తోడు అంటే ఇది వడ్డీ కోసం అనమాట. లబ్ధిదారులు తెలుసు కదా, ఈ జగనన్న తోడు లబ్ధిదారులు 13,83,206 మంది అండ్ 65 కోట్ల లబ్ధి చేకూరింది. సో మొత్తానికి డీబీటీ మొత్తం లబ్ధిదారులు 4,58,37,727 మంది. అండ్ లబ్ధి ఎంత అంటే 1,81,460 కోట్లు. నాన్ డీబీటీ మనం చెప్పుకుంటూ వచ్చాం బోల్డ్ అని లెక్కలు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి నేరుగా తన పథకాలు చేరాలనే సంకల్పంతో వాళ్ళకి అందేలాగా, అంటే కేవలం ప్రకటించడం మాత్రమే కాదు, అందే వరకు కూడా మానిటర్ చేస్తూ ఒక వినూత్న గవర్నెన్స్కి తెరలేపింది ఏపీ ప్రభుత్వం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.